మా జర్నీ అంతా ఒకేసారి స్టార్ట్ అయింది. జానీది, నాది, మా గణేష్ది, అందరిది. జానీకి నేషనల్ అవార్డు రావడం చాలా 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 హ్యాపీగా ఉంది. అంటే నాకు వచ్చినట్టుంది. ఎందుకంటే ఇద్దరికి ఎప్పుడు చూసినా అంటే అనొచ్చలేదు, ఎక్కువ నార్త్ సైడ్ మన చెన్నై సైడ్ ఎక్కువ వచ్చేది. ఇప్పుడు మా తెలుగు సైడ్ మా జానీకి వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. అలాగే మన తెలుగు ఇండస్ట్రీ చాలా పెద్దదైంది. ఇంకా ఇంకా పెద్దదయ్యి మనకి ఇంకా మంచి పేరు రావాలని మనస్ఫూర్తి కోరుకున్నాం. థ్యాంక్ యూ జానీ, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మనకు మంచి పేరు తెచ్చిపెట్టు. థ్యాంక్ యూ. ఇలాగే చేస్తూ ఉండు, మంచి మంచి పొజిషన్కి వెళ్ళాలి, నువ్వు హీరోగా కూడా వెళ్ళాలి, డైరెక్షన్ కూడా చేయాలి, మనస్ఫూర్తి కోరుకుంటున్నాను జానీ. థ్యాంక్ యూ. నాకు ఈ అవార్డు రాగానే ఫస్ట్ హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ నాకు అవార్డు వచ్చిన తర్వాత కంటే కళ్యాణ్ అన్న డిప్యూటీ సీఎం ఆ పోస్ట్లో ఉండి ఆ గవర్నమెంట్ ఎంబలం సింబల్ ఉంది కదా, ఆ సింబల్ మీద లెటర్ యాడ్ మీద నాకు పెట్టి పంపించారు సార్. అది చూడంగానే అసలు సూపర్, అసలు చాలా 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 హ్యాపీగా అనిపించింది. కళ్యాణ్ నాకు ఊరు నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా నాకు ఆయన ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మొన్న నేను పాలిటిక్స్లో వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా నేను నీతో ఉన్నాను, నువ్వు ఉన్నతమైన స్థానంలో ఉంటావు, ఎప్పుడు నా గుండెల్లో ఉంటావు, ఉన్నతమైన స్థానంలో ఉంటావు, నీ వెనకాల నేనున్నాను, అది ఏ ఇండస్ట్రీలో ఉన్నా బయట ఉన్నా ఎక్కడున్నా నేను నీతో ఉన్నాను, నువ్వు మంచి చేసుకుంటూ ముందుకెళ్ళు అని చెప్పారు. సో అన్న ఖచ్చితంగా కళ్యాణ్ అన్న ఎప్పుడు మంచి చేసుకుంటూ ముందుకెళ్తాను, ఎందుకంటే మీ స్ఫూర్తితో పెరిగినోడిని. సో తొందరలో నేను కళ్యాణ్ అన్న కూడా కలుస్తాను. సో ఇక్కడ గెలిచినప్పటి నుంచి కూడా ఒక కర్రలా బిజీగా ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే ఇండస్ట్రీకి నేను ఇంతకుముందు ఓన్లీ మేమే కొరియోగ్రాఫర్స్ అలా ఇలా అనుకున్నాను. కానీ ఇండస్ట్రీలో వెనకాల ఉండి ఒక పవర్ లాగా కాపాడుకుంటూ వస్తున్నది ఎవరా అంటే నాకు తర్వాత తెలిసింది. అది కూడా పోస్టులు ఎక్కిన తర్వాత అది ఛాంబర్ అండ్ ఫెడరేషన్. సో వాళ్ళు లేకపోతే, వాళ్ళ ఒక బలం లేకపోతే మేము ఎవ్వరం లేము. ఎందుకనంటే మాకు ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఏం చేసినా కూడా మేమున్నాము, మీరు వెళ్ళండి, మీకు మేము తోడుంటాము, మీకు ఎంత దూరం వెళ్తారో వెళ్ళండి అని చెప్పి మా వెనకాల ఒక శక్తిలాగా నిలబడింది చెప్తున్నారు.